లోన్లీనెస్‌లో ఆయన కేక అండి. అక్కడ బిగ్గరగా కేక వేసినని ఉంటది. ఇది మాట కాదు. హి షౌటెడ్ ఔట్ ఆఫ్ హిస్ యాంగ్విష్. మై గాడ్ అని చాలా గట్టిగా అరిచారు. వై దౌ హ్యాస్ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు చేయి విడిచావు అని. సో ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ జరగంది. ఎవరో ఒకరు చేస్తే అది వింత, ఎవరో ఎక్కడో ఒక దగ్గర జరిగితే అది వింత. ఎక్కడ జరగని వింత ఏం జరిగిందంటే దేవుడే భూమి మీదకి వచ్చాడండి మానవుడు. ఇది ఎప్పుడు జరగదు, ఇంకా రిపీట్ అవ్వదు ఫ్యూచర్లో. ఒక్కసారే జరిగింది. ఎప్పుడూ తండ్రి అనేది కుమారుని చేయ విడవరు. ఒక్కసారే జరిగింది, నీ కోసం నా కోసం. ఇవన్నీ యూనిక్ థింగ్స్. అది ఎవరు మళ్ళీ తిరగరాలేరు. ఈ రోజు నువ్వు ఏదో సాధిస్తే నీ వెనకాతలు 10 మంది సాధిస్తారు, నువ్వు చనిపోయాక ఇంకా ఎక్కువ మంది సాధిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చేసిన పని ఇప్పటికీ ఎవరు చేయలేరు, చేయరు. అది ఎందుకు చేశారంటే మనందరి మీద ప్రేమతో, మనందరి మీద బాధ్యతతో. ఆయన ముందే ప్రిపేర్ అయ్యారు. కానీ విడిచిపెట్టే టైంకి గెత్సేమనే వనంలో ఆయన ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారండి. ఆయనకు ముందే తెలుసు. శిష్యులతో ఏమని అంటారు, నా సమయం ఇంకా రాలేదు, మీరు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు, మనిషి కుమారుడు పోవాల్సిన రీతిని పోతున్నాడు, కానీ ఎవరి వల్ల వెళ్తున్నాడో అతనికి శ్రమ. ముందు నుంచి అన్నీ చెప్తారు. కానీ టైం దగ్గర పడేసరికి ఎంత ఆవేదనకు గురవుతారు. వీళ్ళందరూ వదిలేస్తారని కాదు, తండ్రికి ఎడబాటుగా ఉండాలని ఆయన గెత్సేమనే వనంలో చెమట రక్తంగా మారుతుందండి. 4 సువార్తల్లో సిలువ మరణం రాయబడినప్పటికీ చెమట రక్తంగా మారిందని లూకా సువార్తలో ఉంటుంది. లూకా గారు ఎవరు? వైద్యుడు. ఆయనకి తెలుసు మనం హై ప్రెజర్లో ఉన్నప్పుడు, ఎక్కువ టెన్షన్, మనోవేదనకు గురైనప్పుడు మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో లూకా గారికి తెలుసు. ఆయన వైద్యుడు కాబట్టి ఆయన చెప్పారు. చెమట రక్తంగా మారింది అంటే ఇంకా స్వేద గ్రంథుల్లోంచి బ్లడ్ రిలీజ్ అయిపోయింది యేసుక్రీస్తు వారు. అంతగా ఆయన మన కోసం ఎడబాటును అనుభవించి మనం సంఘంలో ఐక్యంగా ఉండాలని, దేవునితో సమాధానపరుచుకొని దేవునితో శాంతిగా ఉండాలని ఆయన ఎడబాటును అనుభవించారండి.